వెల్కమ్ టు ఆర్టీవీ. మోదీ ఓటింగ్ మిషన్ ఈవీఎంలపై రాహుల్ గాంధీ చేసే కామెంట్ ఇది. ఓటింగ్ యంత్రాలను వ్యతిరేకించే వారి వాదన మన దేశ సాంకేతికతను అవమానించేలా ఉంటుంది. ఈవీఎంలను వ్యతిరేకించే వారిపై బీజేపీ ఇచ్చే కౌంటర్ డైలాగ్ ఇది. ఎన్నికలు వస్తే పదే పదే ఈవీఎంల మీద దుమ్మెత్తిపోసే వారికి కొదవలేదు. 1982 నుంచి ఇదే తంతు. ఇంతకీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు సురక్షితమైనవేనా? ఈవీఎంలను పలు దేశాలు ఎందుకు నిషేధించాయి? ఈవీఎంల చుట్టూ ఉన్న వివాదాలేంటి? విపక్షాల ఆరోపణలు గుట్టుగా ఉన్నాయా? వీటన్నిటి గురించి ఇప్పుడు క్లియర్ కట్ గా తెలుసుకుందాం. భారత్ లో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం వినియోగం 1982లో కేరళలో ప్రారంభమైంది. మన దేశంలో అనేక దశాబ్దాల పాటు బ్యాలెట్ పేపర్ల విధానమే అమలులో ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఈవీఎంలను ప్రవేశపెట్టారు. ఈవీఎంలో 3 యూనిట్లుంటాయి. ఇవి బ్యాటరీ బ్యాకప్ తో పనిచేస్తాయి కాబట్టి వీటికి విద్యుత్తుతో పని లేదు. 1 నిమిషానికి 4 ఓట్లను మాత్రమే వేయవచ్చు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు కప్పి రిగ్గింగ్ కు పాల్పడే అవకాశం ఉండదన్నది ఎలక్షన్ కమిషన్ మాట. రాజకీయ పక్షాలు ఈవీఎంల విషయంలో ప్రధానంగా చెప్పే అభ్యంతరం ట్యాంపరింగ్ అవుతుందని. అయితే ఎన్నికల సంఘం మాత్రం అలాంటివి జరిగే అవకాశం లేదని చెబుతోంది. అలాగే ఒకరికి ఓటు వేస్తే మరొకరికి ఓటు పడే అవకాశాలు కూడా ఈవీఎంలలో ఉంటాయని ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఈవీఎంలలో ఎన్నికల నిర్వహణ ప్రతిపక్షాలకు ఎన్నో అనుమానాలున్నాయి. పోలైన ఓట్లతో వీవీప్యాట్ లెక్క కలవడం లాంటివి ఇందులో ప్రధానమైనది. అటు ఈవీఎంలలో 1 ప్రోగ్రామబుల్ చిప్ వాడుతున్నామని ఈసీ చెబుతుంది. కానీ ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు వినియోగించవచ్చని దాన్ని రూపొందించిన సంస్థ ఈసీఐఎల్ ఒక సమాచార హక్కు కార్యకర్తకు వివరణ ఇచ్చింది. ఇటు వీవీప్యాట్ స్లిప్లను 50% నుంచి 100% వరకు వెరిఫై చేయాలని పార్టీలు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలతో కూడిన ఇండియా కూటమి వీవీప్యాట్ స్లిప్లను 100% ధృవీకరించాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మొత్తం వీవీప్యాట్ స్లిప్స్ అన్నిటినీ లెక్కించాలంటూ మార్చ్ 2023లో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక విధాలుగా ఈసీకి ప్రశ్నలు సంధించింది. కోర్టు ప్రశ్నలన్నిటికీ ఈసీ స్పష్టమైన సమాధానాలు ఇవ్వడంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 26న వీవీప్యాట్లు 100% వెరిఫికేషన్ చేయాలనే డిమాండ్ను తోసిపుచ్చింది. అటు ఎలక్షన్ కమిషన్ వాదనతో సుప్రీం ఏకీభవించింది. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిన వాటిని గుడ్డిగా వ్యతిరేకించరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిజానికి ఈవీఎంలకు వ్యతిరేకంగా దాఖలైన కేసులను పలుమార్లు న్యాయస్థానాలు కొట్టివేశాయి. అటు యూరోప్, ఉత్తర అమెరికాలోని దేశాలు ఈవీఎంలకు దూరంగా ఉన్నాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్, అమెరికా తదితర దేశాలు పారదర్శకత లోపించిందని ఈవీఎంలను నిషేధించాయి. ఈవీఎంలను నిషేధించిన దేశాలన్నీ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన పెద్ద దేశాలు కావడంతో మన దేశంలో కూడా పలు పార్టీలు ఇదే విధమైన డిమాండ్ చేస్తూ ఉంటాయి. అయితే భారత్ కనుగొన్న ఓటింగ్ యంత్రాలను మేమెందుకు వాడాలి అనే కారణంతోనే ఆయా దేశాలు వీటిని వాడటం లేదని బీజేపీ చెబుతూ ఉంటుంది. మరోవైపు ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంతమంది దుమ్మెత్తిపోసినా ఓటింగ్ యంత్రాలతోనే భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తూ తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.